ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి దేవా, ఇదిగో తండ్రి, ఈ శనివారం నాయన మరలా మేమందరమును నీ సన్నిధిలో కూడుకొని నీ యొక్క మాటలు వినడానికి, నీ పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ వారం రోజుల్లో నాయన మీరు మాకు మంచి ఆరోగ్యాన్ని, మాకు క్షేమాన్ని కలుగజేసి ఈ విధముగా నీ సన్నిధిలో సంతోషంగా కూర్చోవడానికి మీరు మాకు అనుమతినిచ్చారు నాయన. ఈరోజు నాయన మీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకోబోచుండగా తండ్రి, మా మనసులను తెరవండి. మీ యొక్క జ్ఞానాన్ని మా మనసులో ముద్రించుకొని మేము అనేకులకు చెప్పునట్లును, అలాగే మా ప్రవర్తన సరిచేసుకొని మిమ్మల్ని ఆనందపరుచుటకు సహాయము దయచేయమని ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. భూమి మీద దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి అడుగుపెట్టిన తొలి మహిళ హవ్వ గురించి మాట్లాడుకున్నాం. ఇక రెండవదిగా మనం కయ్యను భార్య గురించి ఆలోచించాము. హవ్వ గురించి ఆలోచించడానికి కారణాలు తెలుసుకున్నాము. కయ్యను భార్య గురించి, ఎందుకు ఈమె గురించి మనం తెలుసుకోవాలని కూడా మనం దాన్ని పరిశీలించాము, ఆలోచించాము, ప్రశ్నలు వేసుకున్నాము, సమాధానం తెలుసుకున్నాం. ఇక ఈరోజు మూడవ రోజు ఏంటంటే, మనం ఈరోజు తెలుసుకునేది పేరు ప్రస్తావించబడని మరొక స్త్రీ గురించి ఆలోచిస్తున్నాం. కయ్యను భార్య పేరు మనకు తెలుసా అండి? కయ్యను భార్య పేరు మనకు తెలియదు, కానీ ఆమె ఆదాము హవ్వల కుమార్తె అని మాత్రం మనం తెలుసుకున్నాము. ఈరోజు కూడా పేరు ప్రస్తావించబడకుండానే తన వంతు పాత్రని సరిగా నిర్వర్తించిన మరొక స్త్రీ గురించి ఆలోచించబోతున్నాం. ఆమె ఎవరో మీరు చెప్పొచ్చు. ముందు వారం కూడా ఆమె గురించి మనం చెప్పుకున్నాము కానీ ఆలోచించలేదు. చెప్పండి, ఎవరు ఆ స్త్రీ? వెరీ గుడ్, నోవహు గారి భార్య గురించి ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. కయ్యను భార్య వలె నోవహు గారి భార్య పేరు కూడా బైబిల్లో రాయబడలేదు. నోవహు ఓడ కట్టినట్లుగా ఉంది. నోవహు సంతానం షేము, హాము, యాపెతు. నోవహు గారికి 3 సంతానం, వాళ్ళు కూడా పురుషులు, షేము, హాము, యాపెతు. ఈ నోవహు గారి భార్యకు పుట్టిన ఈ 3 సంతానం నుంచే ప్రపంచంలో అందరి మనుషులు విస్తరించారు. ఇది మనకు తెలుసు. ఇప్పుడు నోవహు భార్య గారి గురించి మనం ఏం ఆలోచించాలి? ఆలోచించడానికి ఆమె గురించి ఏముంది బైబిల్లో? నోవహు భార్య గురించి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా ఆమె భార్య పేరు కానీ, ఆమె యొక్క వ్యక్తిత్వం కానీ, ఆమె యొక్క ప్రవర్తన కానీ మనకి ఎక్కడా ప్రస్తావించబడినట్టుగా మనకు కనిపించదు. మరి కనిపించని ఆమె గురించి, ఆమె ప్రస్తావన లేదు కదా. ప్రస్తావన లేని ఆమె గురించి మనం ఏం ఆలోచించగలం? లోతు భార్య ఉందండి, ఎలాగ మనం తర్వాత మాట్లాడుకుంటాం అనుకోండి. సమస్య తెచ్చిన స్త్రీ అయినా అయి ఉండాలి, లేదా సమస్య రాకుండా జాగ్రత్త పడిన స్త్రీ అయినా అయి ఉండాలి. స్త్రీల్లో 2 వర్గాలు ఉంటాయి. అయితే దేవుని సంకల్పాన్ని ఆటంకపరిచిన వాళ్ళైనా ఉండాలి, లేదా దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వారైనా ఉండాలి. ఇప్పుడు నోవహు గారి భార్య గురించి ఖచ్చితంగా ఆమె ఏం చేసిందని మనం చెప్పగలము అంటే, నోవహు గారికి దేవుడు ఓడ నిర్మించమని చెప్పాడు. ఓడని నిర్మించాలని చెప్పిన సందర్భంలో, ఓడ కడుతున్న సమయంలో నోవహు గారి భార్య పాత్ర ఏమై ఉంటుంది ఆలోచిద్దాం. ఇప్పుడు భర్త ఒక పనిలో ఉన్నప్పుడు భార్య సహకారిగా ఉంటే పర్వాలేదు. ఆమె సహకారి కాకుండా అనుమానాలు కలిగించే విధంగా కానీ, విసిగించే విధంగా కానీ, దూషించే విధంగా కానీ, దేవుని నమ్మని విధంగా ఉన్నట్టుగా కానీ మనకి ఏ దాఖలాలు లేవు. అంటే ఈమె దేవుని పనికి ఆటంకంగా అయితే మాత్రం లేదు. ఒకవేళ ఆమె దేవుని పనికి ఆటంకం కలిగించేదిగా ఉంటే ఓడలోనికి ప్రవేశించే అర్హతను సంపాదించుకుంటుందా? ఆలోచించండి. నోవహు గారితో దేవుడు చెప్తున్న మాట ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము,
యాపెతు అను 3 కుమారులను నోవహు కనెను. ఇక్కడ నోవహు యొక్క వ్యక్తిత్వం చెప్తున్నాడు. దేవుడితో కూడా నడిచినవాడు నోవహు. 3 పిల్లలు ఉన్నారని చెప్పారు. ఇలా చెప్పిన తరువాత దేవుడు ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవహు గారితో ఏమంటున్నారో కూడా చూద్దాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నువ్వు నీతిమంతుడు కాబట్టి గనుక అంటే నీవు నీతిమంతుడు గనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి అన్నాడు. నీతిమంతుడు నోవహు అయితే నోవహు ఒక్కడే ప్రవేశించాలి, కానీ నోవహుకు నోవహు ఇంటి వారికి కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, ఓడలో ప్రవేశించే అవకాశం. అప్పటికి నోవహు గారికి ఎంతమంది పిల్లలండి? 3 పిల్లలు. పేర్లు చెప్పండి. షేము, హాము, యాపెతు. చెప్పండి. జలప్రలయం అనంతరం, జలప్రలయం అయిపోయిన తరువాత నోవహు గారు ఇంకా పిల్లల్ని కన్నారా లేదా? ఇప్పుడు మనం ఆదికాండంలో ఆదాము హవ్వలు కయ్యను, హేబెలు, షేతును కనిన తర్వాత ఇంకా కుమార్తెలను కన్నట్టుగా మన బైబిల్లో చదువుకున్నాం. దానికి ఆధారం ఉంది. ఇప్పుడు జలప్రలయం సమయంలో నోవహు ఓడలోనికి ఎవరెవరు వెళ్ళారు అంటే నోవహు భార్య, ఇంకా షేము, హాము, యాపెతు, వాళ్ళు 3 భార్యలు. ఏమండి, మొత్తం ఎంతమంది ప్రవేశించారు ఓడలోనికి? 8 మంది. అంటే 4 జంటలు ప్రవేశించాయి. 4 జంటలు: నోహు, షేము, హాము, యాపెతు. 4 పురుషులు, 4 స్త్రీలు నోవహు ఓడలోనికి ప్రవేశించారు. నాది ఒక ప్రశ్న ఏంటంటే, జలప్రలయం తరువాత పిల్లలను కనే పని ఏమైనా నోవహు భార్యకి ఉందా? జలప్రలయం తరువాత పిల్లలను కని భూమిని నిండించే పని నోవహు గారి భార్యకి ఉందా? నోవహు భార్యకి పిల్లలను కనే పని ఇక లేదు. ఎందుకంటే ఆ తర్వాత సంతానం అనేది నోవహు ద్వారా విస్తరించలేదు. అప్పటికే పుట్టిన షేము, హాము, యాపెతు, ఆ 3 ద్వారా మాత్రమే సంతానం విస్తరించినట్టుగా మనకి బైబిల్లో రాయబడింది. కానీ నోవహు భార్యకి తర్వాత ఇంక పిల్లలు పుట్టినట్టు మనకి కనిపించదు. ఇక పిల్లలకనే పని లేనప్పుడు నోవహు భార్య ఓడెందుకు ఎక్కింది? పిల్లలకనే పని లేదు. మరి పని లేనప్పుడు నోవహు గారి భార్యను ఎందుకు ఎక్కించుకున్నాడు? ఆమె భక్తిపరురాలు, భక్తిహీనురాలు మనకు తెలియదు కదా. భక్తిహీనురాలైతే చంపేసి ఉండాలి, తనతో పని లేదనుకుంటే చంపేసేయాలి. ఎందుకంటే పని ఉంటేనే కదా భూమి మీద బ్రతుకు, పని అయిపోతే మరణం. మరి ఇప్పుడు నోవహు గారి భార్యను నోవహుతో పాటు ఓడలోనికి ఎక్కించాలి అంటే దానికి కారణం ఏమై ఉండాలంటే ఖచ్చితంగా ఆమె నోవహు గారికి సాటి అయిన సహకారిగా ఉంది. ఒకవేళ ఆమె వల్ల అతను అభ్యంతరపడ్డాడైతే రాయించి ఉండాలి. యోబు గారిని చిన్న విషయంలో నీవు యథార్థతను వదలకుందువా అన్నందుకే యోబు గారి భార్య కోసం మాట్లాడారు. హవ్వ చేసిన తప్పుని ప్రస్తావించారు. నేర్చుకోవాలి కనుక మనం. మరి నోవహు గారి భార్య విషయానికి వస్తే ఖచ్చితంగా ఆమె వల్ల ఎటువంటి టార్చర్ అనేది నోవహు గారు అనుభవించలేదు. పైగా నోవహు ఓడ కట్టడానికి ఎవరు కట్టారు అంటే తండ్రి కుమారులే కదా కట్టింది. ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత పనిలో ఉంటారు భర్తల యజమానులు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు, కూలీలతో మేసులతో మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా తలపొడుతూ ఉంటారు. ఆ సమయంలో మన చిన్న మాట అన్న వాళ్ళు ఏమవుతారు? రేజ్ అయిపోతారు, కోపం వస్తుంది వాళ్ళకి. ఇక్కడ నోవహు గారి భార్య విషయానికి వస్తే ఆమె వలన ఎటువంటి ఇబ్బంది కూడా ఫేస్ చేయలేదు. ఎందుకంటే దేవుడు ఏమైనా చిన్న పని ఇచ్చాడా నోవహు గారికి, ఆయన భార్యకి, పిల్లలకి? ఓడ కట్టడంతో పని అయిపోలేదు. ఏమ పని ఉంది అప్పగించాడంటే వాళ్ళకి ఆదికాండము 7వ అధ్యాయము చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 21వ వచనం చూద్దాం.
ఆది కాండము 6వ అధ్యాయము 21వ వచనం నుంచి చూస్తే, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, నీకును వాటికి ఆహారమగునని చెప్పెను. అట్లు చేసెను. దేవుడు నోవహుని ఓడ కట్టమండంతో అతని పని పూర్తయిపోలేదు. నోవహు ఓడలో కేవలం 4 పురుషులు 4 స్త్రీలు మాత్రమే ఉంటే వాళ్ళు నెలకి సరిపడా సరుకులు పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులు వర్షాన్ని కురిపిస్తానన్నాడు దేవుడు అంటే 40 రాత్రులు 40 పగళ్ళు. అయినా సరే వెంటనే బయటికి వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. భూమి మీద ఉన్న పర్వతాలన్నీ మునిగిపోయాయి అంటే ఎంత ఎత్తులో వాటర్ వచ్చి ఉండాలి. మరి ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, నేల ఎండిపోయి ఉండాలి. ఆ సమయం వరకు కూడా వాళ్ళు ఆహారాన్ని భుజించాలి. 8 మంది మనుషులకి అంత ఆహారం ఎలా కూర్చుకోగలరు వాళ్ళు? ఏదో మనుషులు కాబట్టి కూర్చుకున్నారు. కేవలం ఓడలో మనుషులు మాత్రమే ఉన్నారా? ప్రతి జాతిలో ఉన్న ప్రతి ఆడ మగ పక్షులేంటి జంతువులేంటి అన్నీ వచ్చేసాయి. ఇది లేదు అనడానికి లేదు. ఒక విధమైన ఆహారం కూర్చుకుంటే మనుషులకు సరిపోతుంది, కానీ పక్షులకు జంతువులకి నానా విధములైన ఆహారం. అందులో సింహానికి పెట్టాలి, పులికి పెట్టాలి, చిరుత పులికి పెట్టాలి. అందులో నాన్ వెజ్ తినేవి ఉన్నాయి, వెజ్ తినేవి ఉన్నాయి, జింకలు ఉన్నాయి. మరి వాటికి ఆహారం పెట్టాలి. ఎంత ఆహారాన్ని నోవహు ఒక్కడే కూర్చగలడా? ఎక్కడ? ఒక పక్కన ఓడ తయారు చేయాలి, ఒక పక్కన ఆహారం సిద్ధపరచాలి. ఆహారం సిద్ధపరచడం అంటే ఎలాంటి పని అసలు? అన్ని జంతువులు తినే ఆహార పదార్థాలు ఏంటో నోవహుకి తెలిసి ఉండాలి. లేదంటే అవన్నీ ఏమవుతాయి? జీవముతో కాపాడబడి నీతో ఉంచడానికి నీతో తెచ్చుకో అన్నాడు. జంతువులు వస్తే బాగానే ఉన్నాయి, ఆహారం మాత్రం కూర్చాల్సిన బాధ్యత నోవహు గారిది. నోవహు అట్లు చేసినట్టు ఆయన ఒక్కడే చేశాడనా? మరి భార్య పిల్లల సహకారం వద్దా? నిజంగా భార్య దొరికిన వారికి మేలు దొరికిన అంటారు కదా. నిజంగా నోవహు గారి భార్య ఉంది కాబట్టి ఆ రోజు అంత పని. మేమే ఇంట్లో 4 5 వండుకోవాలంటేనే ఇంకా వండాలా అనుకుంటాం. అలాంటిది ముందే కూర్చుకొని ఏ పూట కాపోట ఆ ఓడలో ఆహారం సిద్ధపరచడమే కాదు, ఏ పూట కాపోట వాటికి భోజనం పెట్టాలి. ఇదంతా విసుగుతో కూడిన పని. ఒక పక్కన బయట వర్షం, చీకటి, మోడ మొత్తం మూసేశారండి. వర్షం పడుతున్నప్పుడు మొత్తం మేఘాలు మబ్బులు, ఏం తెలుస్తుంది? అలాంటి సమయంలో ఏ చిరాకు లేకుండా, ఏ విసుగు లేకుండా చక్కగా దేవుడిచ్చిన పనిని పూర్తి చేస్తారు నోవహు గారు, నోవహు భార్య, షేము, హాము, యాపెతు. ఇక్కడ మనం విస్తారమైన పని ఉంది. విస్తారమైన పనిలో ఎలా ఉంటుందండి పరిస్థితి? వాటి శబ్దాలు, వాటి అరుపులు, అబ్బో మామూలు విషయం కాదు. పిల్లలతోనే ఇక్కడ ఎంత విసుగుగా చిరాగ్గా ఉందంటే పక్షులు అరుస్తూ ఉంటాయి, జంతువులు అరుస్తూ ఉంటాయి. ఓ పక్కన ఓడ నీటిలో తేలుతుంది, వాటికి భోజనాలు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ జలప్రలయంలో ఆ నోవహు ఓడలో దేవుడు ఊరకనే వాళ్ళని ఎక్కించలేదు. అర్థమవుతుందా? నోవహు ఒక్కడే ఎక్కినా ఎంతమంది, ఎన్ని జంతువులను చూసుకోగలడు, ఎన్ని పక్షులను చూసుకోగలడు? ఖచ్చితంగా స్త్రీలు ఉండాలి. షేము భార్య, హాము భార్య, యాపెతు భార్య, నోవహు గారి భార్య, 4 స్త్రీలు ఉన్నారు, 4 పురుషులు ఉన్నారు. వాళ్ళ నోవహు ఓడలో హాయిగా ప్రశాంతంగా కూర్చోలేదు, ఓడ తేలుతుంటే పనిలో ఉన్నారు. ఊరకని రక్షణ ఇచ్చాడా? వాళ్ళకి పని ఉంది. వాళ్ళకి విస్తారమైన పని ఉంది, మామూలు పని కాదు, విస్తారమైన పని. 2-3 పసిబిడ్డలతోనే మనకి సమయం సరిపోవట్లేదు. అన్ని రకాల జంతువులతోటి, పక్షులతోటి వీళ్ళు ఎలా ఉంటారు అసలు? దేవుడు, నోవహు గారు ఎంత మంచోళ్ళంటే చక్కగా ఓడెక్కేశారు, రక్షించబడిపోయారు అనుకుంటాం, కానీ అది చాలా కష్టమైన పరిస్థితి. ఆ కష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి చిరాకులు పరాకులు ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అంటే వీళ్ళు నెమ్మదస్తులుగానే కనిపిస్తున్నారు. మనకు బైబిల్లో ఒక మాట ఉంటుంది, గయ్యాలతో కాపురం ఉండుట కంటే మిద్దె మీద ఉన్న ఒక మూల నివసించుట మేలు అని. అంటే వేరెవరైతే మాత్రం గయ్యాళ్ళు కాదు. ప్రపంచమంతా సంతానం విస్తరించింది అంటే షేము, హాము, యాపెతుల నుంచే విస్తరించింది. వారి భార్యలు అందులో పాలి భాగస్తులయ్యారు. ఇక నోవహు గారి భార్య కోసం ప్రస్తావించుకోవాలి అంటే
కుటుంబాన్ని అంతటిని చక్కగా చూసుకుంది. జలప్రళయం ఎన్ని రోజులు అనుకున్నామండి? 40 దినాలు కదా. 40 రాత్రులు 40 పగలు వర్షం వచ్చింది, సరిపోయింది. ఆదికాండం 7వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలిను. 150 దినాలంటే 5 నెలలు కదండి. 5 మూళ్ళు 15, నెలకి 30 రోజులు చెప్పిన 5 నెలలకి 150 రోజులు. 5 మూళ్ళు 15, 150 రోజులు కదా. ఈ 150 రోజులు ప్లస్ 40 రోజులు అదొక నెల. మొత్తం ఎన్ని నెలలు? 6 నెలలు అయింది. 6 నెలలు ఓడలోనే భుజించడం, తాగటం అన్నీ. 6 నెలలకి ఒక మనిషి ఎంత ఆహారం తింటాడు? 8 మంది తినాలి. దాంతోపాటు వాటికి గడ్డి, వాటికి మాంసం, ఎంత పని. ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయి? వచ్చిన దాంట్లన్నీ మళ్ళీ ఆడామగ రావాలి. ఇంత వాటిని కళ్ళతో చూస్తూ, వాటి గోల భరిస్తూ, వాటికి ఆహారాన్ని అందిస్తూ చిన్న పని అయితే కాదు. ఊరకనే నోహు వాళ్ళకి ఎక్కినట్టు వచ్చేయండి అంటారు, కానీ నోహు ఓడంటేనే పని. ఇప్పుడు చూడండి, సమాజంలో చాలామంది అనుకుంటారు రక్షణ అనేది నోహు ఓడ అనేది. పని లేకుండా దేవుడు ఎవరికి ఖాళీగా ఉంచడు. ఆయన నోహు ఓడ చేయటం పని, ఓడలో ఉండడం పని, మళ్ళీ ఓడ నుంచి బయటకు వచ్చాక పని లేకుండా దేవుడు ఎవరిని ఉంచలేదు. ఊరకనే దేవుడు ఎవరికి పరలోకం ఇవ్వడు. చాలామంది ఏమంటారంటే నోవహుని బట్టేనండి అంతమంది వెళ్ళారు అని. ఒకవేళ వాళ్ళు మంచోళ్ళు కాకపోతే వాళ్ళని కూడా జలప్రళయంలో వదిలేసి ఉండాలి కదా. కానీ వాళ్ళు కూడా తమ వంతు సహాయాన్ని దేవుడు చెప్పాడని తల వంచి చేశారు. లేదంటే ఇంత దానికి మేము ఎక్కడ చేయాలి రా బాబు, దీని బదులు చావడమే నయం అనుకుంటారు కదా. పని ఎక్కువైనప్పుడు ఏమనుకుంటారు? విసిగిపోతారు. ఇందుకు మేము చేసి పెట్టాలి, ఇన్ని మేము చేసి పెట్టాలా, మాకు అవసరమా? పని ఎక్కువైనప్పుడు ఎప్పుడు చేస్తానే ఏంటో విసుగుతో. వాళ్ళు అంత పని చేసిన ఆ మాట అనుకోలేదు, రక్షించబడ్డారు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వాళ్ళు లోబడ్డారు. ఎవరు అంటే నోవహు భార్య, షేము హాము యాపెతు యొక్క భార్యలు. అందుకే కదా వాళ్ళ నుంచి భూమిని అంతా సంతానం విస్తరించింది. నోవహు భార్య, షేము భార్య, హాము భార్య, యాపెతు భార్య, వీళ్ళు 4 స్త్రీలు 4 పురుషులు నోవహు ఓడలో రక్షించబడ్డారు. అలా రక్షించబడడం వలన భూమి మీదకి అరారాతు పర్వతాల మీద కొండ ఆగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించారు. ఈ షేము హాము యాపెతుల నుండే మరలా పిల్లలు పుట్టుకుని వచ్చారు. విషయం ఏంటంటే ఎన్ని నెలలు ఉన్నారు వీళ్ళు ఓడలో? 6 నెలలు ఉన్నారు, సుమారు 6 నెలలు ఉన్నారు. ఈ 6 నెలల్లో షేము హాము యాపెతుల భార్యలు గర్భవతులు కాలేదు. ఎందుకు కాలేదంటే గర్భవతులు అయితే వాళ్ళకి ఎంత కష్టం పని చేయడానికి. 6 నెలలు ఎంత, ఒక 2 గేదెలు పెంచుకుంటేనే వాళ్ళ దగ్గర మాకు కుదరదండి అంటారు. 2 గేదెలా ఉన్నాయి అక్కడ. జింకలు, దుప్పులు, మేకలు, కోళ్ళు, పక్షులు, అన్ని రకాలు, ఏనుగులు ఎన్ని ఉన్నాయి. ఇన్నిటికి 4 ఆడవాళ్ళు ఎలా చేయగలరు? 4 మగవాళ్ళు ఎలా చేయగలరు? కాబట్టి దేవుడు ఆ సమయంలో వారికి గర్భఫలాల్ని ఇవ్వలేదు. అరారాతు కొండల మీద ఓడ నిలిచిన తర్వాత భూమి మీదకి వచ్చి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడే దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. అప్పటి వరకు వాళ్ళ గర్భాన్ని దేవుడు ఏం చేశాడనమాట? మూసాడు. ఎందుకు? అప్పుడు కనుక వాళ్ళ గర్భవతులు అయితే ఇంక వాళ్ళ శ్రద్ధ అంతా వాళ్ళ కడుపులో ఉన్న పిల్లల మీద ఉంటుంది, కానీ బయట ఉన్న జంతువుల పక్షుల మీద ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు చూడండి, ఏ కార్యం చేసినా సమయాన్ని బట్టి, అవసరతలను బట్టి అన్నీ చూసి చేస్తాడు. దానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఓడ నుంచి వీళ్ళు బయటకు వచ్చారు, ఇక సంతానాన్ని కనడం ఆరంభించారు, ఇక జనాభా విస్తరించింది. అలా విస్తరించిన జనాభాలో ఒక నీతిమంతుడు, ఒక నీతిమంతుని భార్య మనకి కనిపిస్తారు. ఎవరు ఆ నీతిమంతుడు అంటే అబ్రహాము గారు. నోవహు సంతానంలో షేము, హాము, యాపెతు ఉన్నారు. ఇందులో అబ్రహాము గారు ఎవరి సంతానం నుంచి వచ్చారు అని మనం ఆలోచిస్తే, అబ్రహాము గారు ఎవరి సంతానం నుంచి వచ్చారు అంటే ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనం. షేము వంశావళి. ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం.
షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జల ప్రవాహము అర్పక్షదును కనెను. అంటే జలప్రలయం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత అర్పక్షదుని కన్నాడు. ఎవరు అంటే షేము. ఇక ఒకరి తర్వాత ఒకరు ఎలా కన్నారో 13వ వచనం చూడండి. అర్పక్షదు కనిపించాడా మీకు? అర్పక్షదు. 14వ వచనం షేలహు. 16వ వచనం ఏబెరు. 18వ వచనం పెలెగు. 20వ వచనం రయ్యు. 22వ వచనం సెరూగు. 24వ వచనం నాహోరు. 26వ వచనం తెరహు. అందులోనే తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారాను కనెను. ఇప్పుడు అబ్రహాము ఎవరిలో నుంచి వచ్చినట్టు మొత్తానికి? షేము వంశంలో నుంచి వచ్చాడు. షేము అనేవాడు ఒక వ్యక్తి. ఎప్పుడైతే అతని కడుపున జనాంగం అనేది పిల్లలు పుడుతూ ఉన్నారో, పిల్లలు వస్తూ ఉన్నారో, ఇక ఆ షేము పేరు కాస్త, వ్యక్తి పేరు కాస్త ఎలా మారిపోయిందంటే వంశంగా మారిపోయింది. అందుకే షేము అను వ్యక్తి యొక్క పిల్లలను రాయలేదు అక్కడ. 10వ వచనం చూడండి. షేము వంశావళి. షేము అనే పేరు ఒక వంశంగా నిలబడిపోయింది. అంటే వంశావళి అంటే ఇంటి పేర్లు పెట్టుకుని వంశావళిని మనం అనుకుంటాం, కానీ దేవుడు వంశమని ఒక మనిషి పేరును బట్టే వంశమని చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరి వంశంలో నుంచి వచ్చారు అంటే నోవహు కడుపులో పుట్టిన షేము వంశావళి. ఇప్పుడు అబ్రహాం గురించి, ఏ వంశం గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే అబ్రహాము గారు నీతిమంతుడు. ఆ నీతిమంతునికి భార్యే సారయి. ఇందుకే అబ్రహాముకు సారయికి ఇద్దరు ఏ వంశం నుంచి వచ్చారని చూసుకున్నా ఇద్దరూ షేము వంశావళిలో నుంచే వచ్చారు. ఎలా వచ్చారు? ఇప్పుడు పెళ్లి కొడుకు ఉన్నాడు అనుకోండి, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఒకరు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒకరు, వాళ్ళ మూలం ఒకరుంటారు. అలాగే అబ్రహాము గారికి మూలం ఎవరు అంటే షేము. మరి అబ్రహాము భార్య మూలం ఎవరు? అది కూడా చూద్దామా? ఆదికాండము 11వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 29వ వచనం. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ సారా పేరు మారిపోయింది ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. ఇది ఎలా ఉందంటే మనకి బైబిల్లో పేర్లు తెలుగు పేర్లు కాదు కదా. ఇప్పుడు దీవెన చిన్ను పెళ్లి చేసుకున్నారు అన్నారు అనుకోండి, ఏమర్థం? వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు ఒకే జంటగా పెళ్లి చేసుకున్నారని. ఇప్పుడు అబ్రామును నాహోరును పెళ్లి చేసుకుంటారంటే అబ్రాము ఏమో మగవాడు, నాహోర్ ఏమో ఆడవాళ్ళు కాదు. అబ్రాము నాహోరు ఎవరంటే అన్నదమ్ములు. ఈ అబ్రహాము నాహోరు ఎవరంటే అన్నదమ్ములు. ఇప్పుడు మా మావయ్య గారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయనకి 2 మగపిల్లలు, మిథున్ కుమార్, శ్రవణ్ కుమార్. మిథున్ కుమార్, శ్రవణ్ కుమార్ పెళ్లి చేసుకున్నారంటే ఇద్దరు ఒకరినొకరు చేసుకున్నారన్నా, ఇద్దరు వేరు పెళ్ళిళ్ళు చేసుకున్నారన్న. అర్థమైందక్క? మిథున్ కుమార్, శ్రవణ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు, ఒకరినొకరా కాదు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇక్కడ కూడా అబ్రామును నాహోరును వివాహం చేసుకున్నారంటే ఇద్దరు వేరువేరుగా ఇద్దరు భార్యల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారని అర్థం. కొంతమందికి బైబిల్ తెలుగు అర్థం కాక, ఆ పేర్లు తెలియక నాహోర్ అంటే ఆడవాళ్ళేమో అనుకుంటారు. కాదు, అబ్రహాము పురుషుడే, నాహోరు పురుషుడే. ఎందుకంటే ఆదికాండం 11వ అధ్యాయం 26 వచనం చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 26 వచనం. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనంటే ముగ్గురు కొడుకులు, ముగ్గురు అన్నదమ్ములే అబ్రహాముకి. అర్థమైందండి? ఇప్పుడు సునీత ఆంటీకి 3 మగపిల్లలు కదా. ఎవరు? ఆనంద్, విజయప్రకాష్, సంతోష్. ముగ్గురు మగపిల్లలు ఎలాగైతే సునీత ఆంటీకి ఉన్నారో అలాగే తెరహు గారికి 3 మగపిల్లలు ఉన్నారు. అబ్రహాము, నాహోరు, హారాను. ఇందులో అబ్రాము నాహోరుకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు మనం ఏ వచనం చదువుకున్నాం? 29వ వచనం. అబ్రామును నాహోరును వివాహం చేసుకుని అబ్రాము భార్య పేరు సారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఇంతకీ అబ్రహాము గారి భార్య పేరు ఇచ్చాడు, నాహోరు గారి భార్య పేరు కూడా ఇచ్చాడు. ఇంతకీ
ఈ సారాయి గురించి చెప్తే ఏమంటున్నాడంటే అబ్రాము భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు ఏంటి మరి? మిల్కా. మిథున్ కుమార్ గారి భార్య పేరేమో షారోను, శ్రవణ్ కుమార్ గారి భార్య పేరేమో దీవెన, అబ్రామ్ గారి భార్య పేరు నాహోర్ భార్య పేరు మిల్కా. సరిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాడు చూడండి కింద. ఆమె అంటే అబ్రామ్ గురించి చెప్తున్నాడు. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ఎవరు ఆమె అంటే? సారై. మిల్కా అన్నాడు. ఈ మిల్కా ఎవరు? మిల్కా ఇప్పుడు చదువుకున్నాం కదా, నాహోరు భార్య. మీకు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే అబ్రహాము, నాహోరు, హారాను ముగ్గురు అన్నదమ్ములు. ఇప్పుడు అబ్రాము, నాహోరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో తెలుసా? హారాను కూతుర్లు పెళ్లి చేసుకున్నారు. హారాను ఎవరు? అబ్రహాముకు తమ్ముడో అన్నో మనకు తెలీదు, కానీ ముగ్గురు ఒకే కడుపును పుట్టారు. ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు కూతుర్లని ఇద్దరు చేసుకున్నారు. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఇదిగోండి, ఇప్పుడు మనకి ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పాడు అక్కడ. అబ్రామును నాహోరును పెళ్లి చేసుకున్నాడు. మరి హారాన్ సంగతి ఏంటి? అప్పటికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునే సమయానికి హారానికి పెళ్ళి అయిపోయింది, అతనికి కూడా కూతుర్లు ఉన్నారు. ఆ కూతురు పేరు చదువుకుందామా? చూద్దాం చూడండి. ఆమె 29వ వచనం. ఆమె అంటే సారయి మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. అంటే హారానికి కుమార్తెలు ఉన్నారా? సారా, మిల్కా, ఇస్కా. ఇస్కా అనే స్త్రీయో పురుషుడో నాకైతే తెలియదు, కానీ మిల్కా మాత్రం స్త్రీయే, సారా స్త్రీయే. ఇందుకీ అబ్రహాము, నాహోరు ఎవరి పిల్లలు చేసుకున్నారు? హారాను కూతుర్ని చేసుకున్నారు. అంటే వాళ్ళ అన్న కూతుర్ని చేసుకున్నారు. ఓకే, అర్థమైంది కదండి విషయం. ఇప్పుడు మనం ఆలోచించేది ఎవరి కోసము అంటే షారా ఏ వంశంలో నుండి వచ్చింది అనడానికి ఇది చూపించాను. ఇప్పుడు షారా ఏ వంశం నుండి వచ్చింది? షేము వంశంలో నుంచి వచ్చింది. ఎందుకంటే తెరహుకి అబ్రహాము, నాహోరు, హారాను ముగ్గురు కొడుకులైతే ఆ ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు ఎవరు? హారాను. ఈ హారాను కుమార్తె షారా. అంటే టోటల్గా వెనక్కి వెళ్ళిపోతే అందరూ అబ్రహాము కానీ సారయ్య కానీ ఇద్దరు కూడా షేము వంశావళిలోనికి వచ్చిన వాళ్ళు. ఓకే, అర్థమైందా? కష్టంగా ఉందా? అర్థమైందంటే ఇప్పుడు మనం ఏం ఆలోచించామంటే నోవ భార్య గురించి ఆలోచించాము, వంశావళి గురించి ఆలోచించాము. నోవ గారి భార్య గురించి, షేము, హాము, యాపెతు భార్య గురించి మనం ఆలోచించాం. ఇక తర్వాత రేపు చెప్పుకోబోయే స్త్రీ ఎవరంటే అబ్రహాము గారి భార్య షారయి. ఈమె భార్య ఎలా అయింది అంటే అతని అన్న హారాన్ని కుమార్తెని వివాహం చేసుకున్నారు. ఈ అబ్రహాము కానీ షారా కానీ షేము గురించి మనం ముందు చెప్పుకున్నామే, ఆ షేము వంశావళిలో నుండి వచ్చిన వాళ్ళే. ఒకే వంశం ఇద్దరిది. వీళ్ళకి ఇంటి పేర్లేమి లేవు. షేము అనే వ్యక్తి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పాత్ర ఏంటి? ఇప్పుడు మనం స్త్రీల గురించి ఆలోచించుకుంటున్నాం కాబట్టి షారా గారి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు షారా గారి గురించి తెలుసుకోవాలో ఒక్క రెఫరెన్స్ చూసుకొని మరుసటి శనివారం మనం ఆలోచించుకుందాం. పేతురు గారు రాసిన పత్రిక చూద్దామండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఇప్పుడు ఈ వచనాన్ని మీరు చదివారు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో జీవము గల ప్రతివానికి తల్లి ఎవరండి? హవ్వ గురించి మనం నేర్చుకున్నాం. జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ అయితే ఇక్కడ స్త్రీల గురించి మన గురించి చెబుతూ మీరు హవ్వకు కుమార్తెలు అంటున్నాడా, షారాకు పిల్లలు అగుదురు అంటున్నాడా? హవ్వకి కుమార్తెలమే, కానీ హవ్వ కుమార్తెలు అవుతారని అనడం లేదు. హవ్వకి షారాకి చాలా కాలం గ్యాప్ ఉంది కదండి. చాలా కాలం గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాలు మనకి ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు చెప్పలేను, కానీ చాలా కాలం అయితే 100 సంవత్సరాలు వాళ్ళ మధ్య గ్యాప్ ఉంది, తేడా ఉంది. ఇప్పుడు షారాకి పిల్లలుగా మనల్ని ఎందుకు ఉండమంటున్నాడు? తల్లి గొప్పదా, బిడ్డల గొప్ప వాళ్ళ? తల్లి గొప్పది. గొప్పదానికి బిడ్డలు అవ్వాలని అంటారు తప్ప చెడు స్త్రీకి బిడ్డలు అవ్వాలని ఎవరు అంటారుగా?
ఈ తల్లికి మీరు బిడ్డలా అన్నారంటే ఆ తల్లి గొప్పదని అర్థం. ఇప్పుడు క్రైస్తవ స్త్రీల గురించి, క్రైస్తవులైన వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మిన స్త్రీల గురించి చెప్తూ, చాలామంది పూర్వకాలంలో స్త్రీలు ఉన్నారు, వాళ్ళు విధేయత, మంచి సంస్కారం, మంచి హృదయ అంతరంగ స్వభావం కలిగి ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చి, మీరు ఎటువంటి భయముకు బెదరకుండా భర్తకి లోబడి ఉంటే మీరు ఎవరికి పిల్లలు అవుతారో తెలుసా? శారాకు పిల్లలు అవుతారు. అంటే క్రైస్తవ స్త్రీలు విశ్వాసాన్ని బట్టి చూస్తే కొన్ని లక్షణాలు కలిగి ఉంటే శారాకు పిల్లలు అవుతారన్నాడు. జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వ అయితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి స్త్రీకి ఎవరు తల్లి అవుతున్నారు? ఏ విషయంలో ఉంటే శారా తల్లి అవుతుందో అది నెక్స్ట్ శనివారం మాట్లాడుకుందాం. ఎందుకు శారాకి పిల్లలు క్రైస్తవురాలు అవుతారు, హవ్వకి ఎందుకు కాలేకపోయారు? హవ్వకు పిల్లలు అయి ఉండొచ్చు, కానీ విశ్వాసాన్ని బట్టి చూస్తే శారా ఎందుకు తల్లి అయింది? శారాకు మీరు పిల్లలుగా ఉండాలి అని ఎందుకు అంటున్నాడు? శారాకు పిల్లలై ఉందురు, లేకపోతే అవ్వరు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంట కండిషన్స్? శారా గురించి పేతురు గారు ఎందుకు అంత గొప్పగా చెప్తున్నారో మనం నెక్స్ట్ శనివారం మాట్లాడుకుందాం.